ఈ వీడియో మీరు చూడకపోయినా పర్వాలేదు, నేను చెప్పిన పాయింట్స్ వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎడిటింగ్ ఏమి ఉండదు, నేను చెప్పేది వినండి, అదే నాకు చాలు. బాగానే తయారు చేశారు, అయినా ఇంటర్వ్యూ కాల్స్ రావడం లేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కారణం మీ స్కిల్స్ కాకపోవచ్చు, కానీ మీ రెజ్యూమ్లో ఉన్న కొన్ని చిన్న తప్పులే కావచ్చు. రిక్రూటర్స్కి ఒక రెజ్యూమ్ని కేవలం కొన్ని సెకండ్లోనే పరిశీలిస్తారనమాట. ఆ కొన్ని సెకండ్లోనే రిజెక్ట్ అయ్యే తప్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అవసరం లేని పర్సనల్ డీటెయిల్స్ అస్సలు రాయొద్దు అనమాట. అది ఎలా అంటే రెజ్యూమ్లో మీ పేరు, మొబైల్ నెంబరు, పర్సనల్ ఈమెయిల్ ఐడి, సిటీ మరియు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే చాలు అనమాట. అలా కాకుండా ఆధార్ నెంబరు, ప్యాన్ నెంబరు, పాస్పోర్ట్ నెంబరు, బ్యాంక్ డీటెయిల్స్, రిలీజన్, అలాగే క్యాస్ట్, మెరిటల్ స్టేటస్ ఇటువంటి విషయాలు రాస్తే చెప్పాల్సిన అవసరం లేదు, అంటే చేర్చాల్సిన అవసరం కూడా లేదు. రెజ్యూమ్లో ఇంటర్వ్యూకి ఇటువంటివి ఏం అవసరం లేదు. ఓన్లీ మీ పేరు, మొబైల్ నెంబర్, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి, లింక్డ్ఇన్ ప్రొఫైల్, సిటీ, అంతే. ఇవి మాత్రం అవసరం రెజ్యూమ్కి. అవసరం లేనివి రాసాం అనుకో, వెంటనే మన రెజ్యూమ్ని రిజెక్ట్ చేస్తారనమాట. అవసరం లేని సమాచారం రెజ్యూమ్ని ప్రొఫెషనల్గా కనిపించినవద్దు, మరియు ప్రైవసీ పరంగా కూడా మంచిది కాదు అది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ లేదా ఫేక్ స్కిల్స్ ఎప్పుడు రాయకండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఫేక్ స్కిల్స్ రాశారనుకోండి, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా దొరికిపోతారు. దొంగ ఎప్పుడైనా దొంగే. సో ఎంతకాలం ఉండిపోతారు అలాగా ఫేక్ ఎక్స్పీరియన్స్తో. సో అటువంటివి ఎప్పుడు యాడ్ చేయకండి. ఇంటర్వ్యూలో రిక్రూటర్స్కి మీ రెజ్యూమ్లో ఉన్న ప్రతి స్కిల్ గురించి కూడా అడగవచ్చు. సో స్కిల్స్ యాడ్ చేసినప్పుడు కూడా మీకు వచ్చిన స్కిల్స్ మాత్రమే యాడ్ చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి. ఒకవేళ స్కిల్స్ పైన మనల్ని క్వశ్చన్స్ అడిగితే వాటికి ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి. మీకు తెలియని సాఫ్ట్వేర్, అవి ఫేక్ ఎక్స్పీరియన్స్ లేదా చైన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రాసాం అనుకో, ఇంటర్వ్యూలో వెంటనే భయపడిపోతారు అనమాట. మీరు అంటే బయటపడే అవకాశం ఉంటుంది. ఫేక్ ప్రాజెక్ట్స్, మీరు చైన్ ప్రాజెక్ట్స్ కానీ మీరు యాడ్ చేశారనుకో రెజ్యూమ్లో, ఇంటర్వ్యూలో వెంటనే బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటిపైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. నిజంగా మీకు తెలిసిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం రాయండి. మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో జెన్యున్గా చెప్పండి. ఓకేనా? రెజ్యూమ్లో మెన్షన్ చేయండి జెన్యున్ ప్రాజెక్ట్స్ అని. ఓకేనా? నేర్చుకున్న విషయాలనే చేర్చండి. నిజాయితీతో ఉంటే తయారు చేసిన రెజ్యూమ్ ఎక్కువ కాలం మీ కెరీర్కి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే గ్రామర్ మరియు స్పెల్లింగ్ మిస్టేక్స్ అస్సలు ఉండకూడదు మీ రెజ్యూమ్లో. ఎందుకంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కూడా రిక్రూటర్కి మీపై నెగిటివ్ ఇంప్రెషన్ అనేది కలిగించవచ్చు. స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట రెజ్యూమ్ తయారు చేసేటప్పుడు. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి మనం. సో రెస్పాన్సిబిలిటీ వంటి సాధారణ పదాల్లో కూడా తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. రెజ్యూమ్ క్వాలిటీ తగ్గుతుంది. అప్పుడు రెజ్యూమ్ పంపే ముందు కనీసం 2-3 సార్లు చెక్ చేయాలి. అలాగే మనంతలో మనం ఒకసారి చదువుకోవాలి. వీలైతే మీరు గూగుల్ ట్రాన్స్లేట్ని అడగాలి. గూగుల్ ట్రాన్స్లేట్ని అడిగి నేను రాసింది రైటా కాదా అనేది అడగాలి. లేకపోతే జెమినీ అని అడిగి నేను రాసింది రైటా కాదా అనేది కూడా అడగాలి. ఒకసారి రెజ్యూమ్ పంపండి చాట్‌జీపీటీ కానీ జెమినీ. మీరు ఎక్కడెక్కడ తప్పులు చేశారో మొత్తం వెతికి చెప్పేస్తుంది అనమాట. ఓకేనా? గ్రామర్ కూడా చెక్ చేయడం చాలా అవసరం అనమాట. అది కూడా ఒకసారి మీరు ఇవైతే గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవి ఉండకంటే ఉండాలన్నమాట. సో అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడిని ఉపయోగించడం అనమాట. సో రాక్స్టార్ 123, క్రేజీ బాయ్, క్యూట్ గర్ల్ ఇటువంటి ఈమెయిల్స్ ఐడీస్ అన్నీ కూడా పనికిరావు. రెజ్యూమ్కి ఇవి సరిపోవు అనమాట. మీ పేరు ఆధారంగా ఉండే ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది మాత్రమే మిమ్మల్ని చూస్తారు. ఈ రాక్ స్టార్, క్రేజీ బాయ్, క్యూట్ గర్ల్ ఇవేమి ఎవ్వరూ చూడరు. ఫస్ట్ ఉదాహరణ చెప్పాలంటే మీ యొక్క నేమ్, ఏ నేమ్ ఉందో అది యాడ్ చేసి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీకు నచ్చిన డేటో ఏదో ఒకటి రాయండి. నెంబర్స్ కూడా అడుగుతుంది ఈమెయిల్లో. అటువంటిప్పుడు మీరు ఇది రాయొచ్చు అనమాట. ఓకేనా? @email.com అని రాయొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ 123 అనేసి ఉంది కదా,
మోహన్ 143 అని రాశాను అనుకో, ఇలాంటివి ఏమి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. సో మోహన్ 123 అనేది యాక్సెప్ట్ చేస్తారు @email.com. సో ఈ టైప్లో మీకు ఉండాలన్నమాట ఈమెయిల్. ఓకేనా, అదైతే గుర్తుపెట్టండి. ఇటువంటి ఫార్మెట్ ఉంటే ప్రొఫెషనల్గా కనిపిస్తుంది, చిన్న విషయం అయినా కూడా రిక్రూటర్స్పై మంచి ప్రభావం చూపుతుంది మీకు. ఓకేనా. సో నెక్స్ట్, అవసరం లేని లాంగ్ పారాగ్రాఫ్స్ చాలామంది రాస్తారనమాట. ఇటువంటి తప్పు కూడా చేయకూడదు. రిక్రూటర్స్కి ప్రతి రెజ్యూమ్ చదవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఓకేనా, ఎక్కువ సమయం అనేది ఉండదు. పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాయడం కంటే షార్ట్ పాయింట్స్, బుల్లెట్ ఫార్మెట్ పాయింట్స్, లేకపోతే క్లియర్ హెడ్డింగ్స్ ఉపయోగించండి. ప్రతి దానికి కూడా స్కిల్స్ ఉన్నాయనుకో, స్కిల్ అనేది పెద్ద వర్డ్స్ పెట్టి కింద మీరు నేర్చుకున్న స్కిల్స్ యాడ్ చేయండి. లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉందనుకో, ఎక్స్పీరియన్స్ వర్డ్ అనేది పెద్దగా పెట్టి కింద మీ ఎక్స్పీరియన్స్ ఏ కంపెనీలో చేశారు, ఎప్పుడు వర్క్ చేశారు, ఎప్పుడు అక్కడి నుంచి రిజైన్ చేసి వచ్చారు, ఇటువంటిది యాడ్ చేయాలన్నమాట. సో మీ యొక్క ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉన్నాయనుకో, ఎడ్యుకేషన్ స్కిల్స్ ఎలా యాడ్ చేస్తారు, మీరు ఒక బాక్స్ రూపంలో క్రియేట్ చేసి ఆ బాక్స్లోనే మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అంటే ఏటి చదువుకున్నారు, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేయాలన్నమాట. సో ఇలా యాడ్ చేస్తే మిమ్మల్ని అంటే చదవడానికి సులభంగా ఉండే రెజ్యూమ్ ఎక్కువగా ఆకట్టుకుంటుంది అనమాట. అప్పుడు రిక్రూటర్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ముఖ్యమైన సమాచారం మొదట కనిపించేలా డెఫినెట్గా పెట్టుకోండి. అదైతే నేను ఆల్రెడీ రెజ్యూమ్ వీడియోస్ చేశాను. ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా తయారు చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా తయారు చేసుకోవచ్చు, మన ఛానల్లో చూడండి, ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫాల్స్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ లేదా నెగిటివ్ స్టేట్మెంట్స్, ఇవైతే చార్జ్ కండి అస్సలు. ఓకేనా. సో అదే మీకు మైనస్ పాయింట్ అవుతుంది. రెజ్యూమ్లో నాకు ఈ శాలరీ కావాలి, లేకపోతే నా ప్రీవియస్ కంపెనీ బాగోలేదు, ఇటువంటివి మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. ఓకేనా. నాకు ప్రెజర్ వర్క్ ఇష్టం లేదు, ఇటువంటివి కూడా మీరు యాడ్ చేయకండి. ఇటువంటి పాయింట్స్ మీపై నెగిటివ్ లేదా పర్సనల్ స్టేట్మెంట్ గా తీసుకుంటారు అనమాట వాళ్ళు రిక్రూటర్స్. సో ఇలాంటివి రాయకండి అస్సలు. ఓకేనా. రెజ్యూమ్ మీ ప్రొఫెషనల్ స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ మాత్రమే చూపించడం మాత్రమే మీ యొక్క బాధ్యత. శాలరీ వంటి విషయాలు ఇంటర్వ్యూ లేదా హెచ్ఆర్ డిస్కషన్లో కూడా మాట్లాడడం చాలా మంచిది అనమాట. అదైతే చెక్ చేసుకోండి. ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్తో రెజ్యూమ్ నింపకండి. ఓకేనా. ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు రెజ్యూమ్ అస్సలు నింపద్దు. మీరు అప్లై చేస్తున్న జాబ్కి సంబంధం లేని హాబీస్, అలాగే పాస్ సర్టిఫికేట్స్ లేదా అవసరం లేని వివరాలు ఎక్కువగా చేర్చండి. ప్రతి సెక్షన్ కూడా ఒక పర్పస్ ఉండేలా చూసుకోవాలి. జాబ్కి ఉపయోగపడే స్కిల్స్, ఎడ్యుకేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ లేదా ప్రాజెక్ట్స్పై ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఓకేనా. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్న రెజ్యూమ్ రిక్రూటర్స్కి మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇదైతే చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే సేమ్ రెజ్యూమ్ని అన్ని జాబ్స్కి పంపకండి. ఇదైతే మెయిన్ చెప్తున్నాను. ఒకే రెజ్యూమ్ని అన్ని జాబ్స్కి పంపకండి. ఎందుకంటే ఏ జాబ్కి తగ్గట్టుగా ఆ జాబ్ స్కిల్స్ మీరు యాడ్ చేస్తే చాలా బెటర్ అనమాట. అంటే అప్డేట్ చేస్తూ ఉండాలి రెజ్యూమ్ని. చాలామంది ఒకే రెజ్యూమ్ని అన్ని కంపెనీలకు పంపుతుంటారు, కానీ ప్రతి జాబ్కి రిక్వైర్మెంట్స్ వేరువేరుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు అప్లై చేస్తున్న రోల్కి తగ్గట్టుగా స్కిల్స్, వాటి యొక్క సమ్మరీ మరియు కీవర్డ్స్ని అప్డేట్ చేయండి. ఓకేనా. ఇలా టైలర్ చేసిన రెజ్యూమ్ని చాలా సందర్భాల్లో అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టంతో అంటే ATS మరియు రిక్రూటర్స్కి రెండింటికి మరింత ఉపయోగపడుతుంది అనమాట. చిన్న మార్పులు కూడా ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరైతే సేమ్ రెజ్యూమ్ని ఎక్కువ జాబ్స్కి అస్సలు పంపవద్దు అనమాట. ఓకేనా. ఇది మొత్తం రెజ్యూమ్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో రెజ్యూమ్ టిప్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, అలాగే కెరీర్ గైడెన్స్ మరియు జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమాచారం జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరితో తప్పకుండా షేర్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.